శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మన సాంప్రదాయంలో ముచ్చటగా 3 నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండోవి భాద్రపదంలో వచ్చేటటువంటి గణపతి నవరాత్రులు, మూడోవి ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. పల్లె పల్లెల్లో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయటం కన్నా శాస్త్రీయంగా నిర్వహించటం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల విశిష్టత, అర్చనా విధానం మనమందరం కూడా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నవరాత్రి ఉత్సవాలకు ఉన్న విశిష్టత ఏమిటి అసలు? గణపతిని పూజిస్తే 3 గ్రహాల అనుగ్రహం కలుగుతుంది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతాయి. కుజగ్రహం అనుగ్రహంతో వివాహం, అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. కేతుగ్రహం అనుగ్రహంతో మోక్షప్రాప్తి కలుగుతుంది. గణపతి ఆరాధనతో ఈ 3 గ్రహాల అనుగ్రహం దక్కుతుంది అని పండితులు చెప్తున్నారు. పార్వతీ తనయుడికి చేసే పూజలకు హిందూ పురాణాలు, సాంప్రదాయంలో అంత ప్రాముఖ్యత ఉంది. మరి లంబోదరుడు గణనాయకుడు ఎలా అయ్యాడు అంటే, ఇక మనం 9 రోజుల పాటు చేసే వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. చెప్పుకున్నాం కదా. అది 9 రోజుల పాటు రోజుకు ఒక పేరుతో వినాయకుడిని పూజిస్తారు. మొదటి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి వరసిద్ధి వినాయకుడు అంటారు. నవరాత్రుల్లో 2వ రోజు వికట వినాయకుడిగా, 3వ రోజు లంబోదర వినాయకుడిగా, 4వ రోజు గజానన వినాయకుడిగా పూజలు అందుకుంటాడు. 5వ రోజు మహోదర వినాయకుడిగా, 6వ రోజు ఏకదంత వినాయకుడిగా, 7వ రోజు వక్రతుండ వినాయకుడిగా, 8వ రోజు విఘ్నరాజ వినాయకుడిగా, ఇక 9వ రోజు ధూమ్ర వినాయకుడిగా పూజలు అందుకుంటాడు ఆ వినాయకుడు. అయితే మనం ఒక్కొక్క రోజు గురించి, ఒక్కొక్క అవతారం ఏ రూపంలో ఆ గణనాయకుడు పూజలు అందుకుంటాడో ఆ రూపాన్ని, ఆ రూప విశిష్టతని మనం తెలుసుకుందాం. మొదటి రోజు భాద్రపద శుద్ధ చవితి. ఈరోజు ఏ రూపంలో దర్శనమిస్తాడు మనకి గణనాయకుడు? వరసిద్ధి వినాయకుడిగా దర్శనమిస్తాడు. ఆయనకి ఈరోజు ఉండ్రాళ్ళు నివేదన చేయాలి. ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి. వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి. చవితి నాటి చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయి అన్న శాపం నుంచి బయటపడడం కోసం ఈ కథ చదువుకుని అక్షంతలు తల మీద వేసుకోవాలి. అక్షతలు మనమే ధరించాలి తప్ప భగవంతుడిపై వేయకూడదు. ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు. మరి నవరాత్రులు జరిపేవారు వాళ్ళు మాత్రం మూషికాసుర వృత్తాంతం కూడా తెలుసుకోవాలి. అదేమిటి అంటే, దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి నివసించేవాడు. సేద్యం చేసుకుని భుక్తి గడుపుకుంటూ ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. అనింద్యుడు అనే మూషికరాజు వారి కష్టార్జితమైనటువంటి పంటను హరిస్తూ ఉంటే భరద్వాజ ముని సూచనపై వినాయక వ్రతం ఆచరించసాగాడు ఆ మహర్షి. ఉద్యాపన చేస్తూ ఉండగా ఆ నివేదనలను కూడా అనింద్యుడు హరించడంతో అసురుడవై జన్మించమని ఋషిపత్ని శపిస్తుంది. విఘ్నేశ్వరుడి ప్రసాదం స్వీకరించిన ఫలితంగా ముందుగా అనింద్యుడు యక్షరాజైన కుబేరునికి కుమారుడిగా పుట్టాడు. ఒకసారి తండ్రితో పాటు మణిద్వీపానికి వెళ్ళాడు. అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణ పాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదించాడు. జగన్మాతకు కోపం వచ్చింది. ఆ తల్లి కోపగించుకుని
మూషికాసురునిగా అసుర జన్మ ఎత్తుదువుగాక అని శపిస్తుంది. కామ క్రోధాది దుష్ట శక్తులను అంతం చేసిన వానికి నీవు దాసుడు అవుతావు అని కూడా పలికింది. అలా గణపతి దుష్టశక్తులను అణిచి మూషికుని దాసుని చేసుకున్న కథే గణపతి నవరాత్రుల వృత్తాంతం. ఇది మొదటి రోజు వరసిద్ధి వినాయకుడిగా గణనాయకుడు పూజలు అందుకునే రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి కథ. మొదటి రోజు కథ తెలుసుకున్నాం కదా. రెండవ రోజు వికట వినాయకుడిగా దర్శనమిస్తాడు. ఆయన కథ రెండవ రోజు తెలుసుకుందాము. కనుక ఆ గణనాయకుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.